హలో, వెల్కమ్. ఈరోజు వీడియోలోని మనం లాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. బేసిక్గా ఏంటంటే చాలామంది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ వాళ్ళు ముందు పొజిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ లెవెల్లో మనం ఎగ్జిట్ అవ్వాలి ఒకవేళ లాస్ వస్తే అనేసి. కానీ ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే టైంకి, పొజిషన్ ఎగ్జిట్ అయ్యే టైంకి వాళ్ళకి లోపల ఏదో బాధగా ఉంటుంది అనమాట, ఎగ్జిట్ అవ్వలేరు. అసలు ఏంటి దాని మధ్య రీజన్ ఏంటి, దాని బిహైండ్ రీజన్ ఏంటి అనేది చూద్దాం మనం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ బుక్ చేయడంలో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ ఎంత పెద్ద ట్రేడర్ అని ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి తెలుసు, ఏంటో తెలుసు, అనాలిసిస్ మొత్తం తెలుసు. కానీ ఎప్పుడైతే మీరు ఆ లాస్ బుక్ చేసి టైం వస్తుందో అక్కడ అంత ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ అయినా, ఇన్వెస్టర్ అయినా ఫ్రీజ్ అయిపోతాడు అనమాట. అసలు మెయిన్ దీనికి అసలు రీజన్ ఏంటి అనుకుంటే మెయిన్ స్టాక్ మార్కెట్ సైకాలజీ అనమాట. ఆ సైకాలజీని నెగిటివ్గా మీ మీద పనిచేయడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత టెక్నికల్ అనాలిసిస్ తెలిసినా, ఫండమెంటల్స్ తెలిసినా, మీకున్న స్ట్రాటజీ అనేది ఏంటంటే అరౌండ్ 30 to 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలింది 60% కానీ 70% కానీ అది స్టాక్ మార్కెట్ సైకాలజీయే మీకు ప్రాఫిట్స్ బుక్ చేయడానికి అనేది, లాంగ్ రన్లో ప్రాఫిట్ తీసుకోవడం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది లాస్ మేకింగ్ దాంట్లోని ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి అనమాట. సో సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ మన హ్యూమన్ బ్రెయిన్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. ఇది మనకు గూగుల్లో కూడా దొరుకుతుంది. బ్రెయిన్లో ఉండేవి టూ పార్ట్స్లో ఒక పార్ట్ ఏమో హ్యాపీనెస్ని ఎప్పుడు తీసుకుంటుంది, సెకండ్ పార్ట్ ఏమో సాడ్నెస్ని తీసుకుంటుంది అనమాట. దీన్ని మీరు ఎప్పుడైనా చూడండి కరెక్ట్గాను. ఎప్పుడైనా మీకు హ్యాపీ అనిపించిందంటే ఆ ఫీలింగ్ని మనం తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అదే సాడ్నెస్ ఏదైనా అనుకోండి, మీకు తెలిసింది అనుకోండి ఇక్కడ ఏదైనా చెడు జరుగుతుందని, దాన్ని మీరు పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైనా మీ లైఫ్లో మీకు అది సాడ్నెస్ అనేది వస్తుంది అంటే దాన్ని సైడ్కి వెళ్ళిపోతారు, మీరు అది ఎప్పుడు చూడరు, పోస్ట్ పోన్ చేసి తర్వాత చూసుకుందాం అనుకుంటారు అనమాట. ఇదే చిన్న లాజిక్ని సేమ్ స్టాక్ మార్కెట్లో మీరు అప్లై చేస్తే మీకు ఎప్పుడైనా ప్రాఫిట్ వస్తే చూడండి. ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు దాన్ని రైడ్ చేయలేరు, చాలా ప్రాబ్లం వస్తుంటుంది చాలా మందికి. ఎందుకంటే ప్రాఫిట్ కనబడగానే మన మైండ్ ఏం పని చేస్తుంది, తీసుకో అని చెప్తుంటుంది అనమాట. ఇక్కడే సైకాలజీ పనిచేస్తుంది, మీరు తీసుకుంటారు. అదే లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని మీరు అవాయిడ్ చేస్తారు. ఇందులోనే చూసుకోండి, ప్రాఫిట్లో ఉన్న ట్రేడ్ని ఎప్పుడైనా మీరు తొందరగా కట్ చేస్తారు, లాస్లో ఉన్న ట్రేడ్ని మీరు అలాగా వదిలేస్తారనమాట. ఎన్ని రోజులైనా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు అనమాట. యాక్చువల్లీ దీన్ని లాస్ అనేది ఎప్పుడు పోస్ట్ పోన్ చెయ్యు అనే చెప్తూ ఉంటుంది అనమాట. లాస్ అనేది ఎంత తొందరగా కట్ చేస్తే మనకే అంత మంచిది అనమాట. కానీ ఇందులో మన బ్రెయిన్ చెప్పడం ఏంటంటే, ఎప్పుడైతే మీరు స్టాక్లోని మంచి ప్రాఫిట్లో ఉన్నారో, ప్రాఫిట్ స్టార్ట్ అవ్వగానే మనకి ఎప్పుడు అనిపిస్తుంది తొందరగా కట్ చేసేద్దాం, ప్రాఫిట్ బుక్ చేసేద్దాం అని. అదే లాస్ వచ్చిందంటే దాన్ని సైడ్ పెట్టేస్తాం. మన బ్రెయిన్ అదే అలాగే పనిచేస్తుంది అనమాట. అది ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటుంది. ఎప్పుడైతే లాస్ అనేది సాడ్ మూమెంట్, ప్రాఫిట్ అనేది హ్యాపీ మూమెంట్. సాడ్ మూమెంట్ ఎప్పుడు పోస్ట్ పోన్ చెయ్యనే చెప్తుంటుంది అనమాట. ఇది మాత్రం మీరు బ్రెయిన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాల్సిందే. మీరు ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ అయితే కంపల్సరీగా ఇది నేర్చుకోవాలి. ఇది యాక్చువల్లీ టెక్నికల్ అనాలిసిస్లో పార్ట్. లాస్ అనేది చాలా తక్కువలో ఎలా బుక్ చేయాలి, ఎక్కువ లాసులు రాకుండా స్మాల్ లాసెస్లో మనం బయటకు వచ్చేయాలన్నమాట. అది టెక్నికల్ అనాలిసిస్లో మెయిన్ చెప్తారు, సైకాలజీ మిక్స్ చేసి. ఇప్పుడు ఎప్పుడైనా లాస్ని ఎప్పుడైతే మీరు దాన్ని అవాయిడ్ చేయడం మొదలు పెట్టారో, బుక్ చేయకుండాను, ఇంకా ఫస్ట్లో బాగానే ఉంటుంది, కొంచెం లాస్ పైకి రావడం కింద రావడం జరుగుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే అది పెద్ద లాస్ కనబడుతుంది. అలా కనబడడం వల్ల మీరు ఏమవుతారు, ప్యానిక్ అయిపోతారు అనమాట. అందరిలో జరిగేది అదే. ఇంకోటి ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ దగ్గర 2 షాపులు ఉన్నాయనుకోండి, ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అనుకోండి. ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉంది, ఒక బిజినెస్ లాస్లో ఉంది. మిమ్మల్ని అడిగితే ఏది క్లోజ్ చేస్తామని అడిగితే ఏం చెప్తారు? లాస్లో ఉన్నది ఇంకా ఆలోచించకుండా లాస్లో ఉన్నది నేను మూసేస్తాను, ప్రాఫిట్లో ఉంది నేను నడుపుకుంటాను అంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు? అలా చేయరు. ఇక్కడ లాస్లో ఏదైతే ఉందో దాన్నేమో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు, ప్రాఫిట్లో ఉన్నదానేమో తక్కువలో కట్ చేసేస్తారు. అదే ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, మీరు లాస్లో ఉన్న బిజినెస్, ఈ స్టాక్ అన్నది లాస్లో ఉందనుకోండి, దాన్ని మళ్ళీ యావరేజ్ చేయడం మొదలు పెడతారు అనమాట. అది చాలా తప్పు, అలా చేయకూడదు. లాస్ను ఎంత తొందరగా కట్ చేస్తే అంత మంచిది, అంత బెస్ట్ అన్నమాట మన ఫైనాన్షియల్ హెల్త్కి. యాక్చువల్లీ మీరు ఈ రోజు నుంచి ఒకే రూల్ పెట్టుకోండి, మీకు అనాలిసిస్ తెలియకుండా లాస్లో ఉన్న పొజిషన్లో యావరేజ్ చేయకూడదు. దాన్ని లాస్ బుక్ చేసేయడమే, ఎంత తక్కువలో చేస్తే అంత మంచిది. అదే ప్రాఫిట్లో ఉన్న ట్రేడ్లోని అనాలిసిస్ కరెక్ట్గా చూసుకుని యావరేజ్ చేయడం తెలుసుకోవాలి. తెలిస్తే ఓకే, లేకపోతే వదిలేయండి. ప్రాఫిట్ రన్ అయినట్టు చూడండి, అంతే. సో బ్రెయిన్ని డిసిప్లిన్గా ఎలా పెట్టుకోవాలి ట్రేడింగ్లో అంటే, ఇది మన లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్నే చిన్న ఎగ్జాంపుల్ని తీసుకోండి. ఒకటి, అలారం. మార్నింగ్ 5:30 అలారం పెడితే 5:30కి అలారం కొడితే మీరు లగాల్సిందే.
దాన్ని స్నూజ్ చేయకూడదు. ఆ టైప్లో మనం సెట్ చేసుకోవాలి అనమాట. మీరు ఎప్పుడైనా కొన్ని పండగలకు కానీ కొన్ని రోజులు ఫాస్టింగ్ ఉంటుంది. ఫాస్టింగ్ రోజు తినమంటే ఏమి తినకూడదు. ఫాస్టింగ్ అనేది ఫాస్టింగ్. ఆ టైప్లో దాన్ని ఎలా బ్రెయిన్ ట్రైన్ చేశారో మీ స్టాక్ మార్కెట్లో కూడా అలాగే చేయాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి నా దగ్గరకు వచ్చి నీకు 2 న్యూస్లు ఉన్నాయి, ఒకటి బ్యాడ్ న్యూస్ ఒకటి గుడ్ న్యూస్ అంటే ముందు నేను తీసుకునేది బ్యాడ్ న్యూస్ ఏదో చెప్పి అంటాను. ఎంత ఆడాలో ఈరోజు ఏడ్చిడమే, అప్పటికప్పుడు కట్ అయిపోవాలి అంతే. ఎందుకంటే గుడ్ న్యూస్ ఉంది, అది మనకు గుడ్డే, ఎప్పుడు గుడ్డే జరుగుతుంది, అది పర్లేదు. కానీ బ్యాడ్ న్యూస్ అనేది ఏంటుందో ఈ లాస్, అంటే బ్యాడ్ న్యూస్ అంటే లాస్ ఏది ఉందో అప్పటికప్పుడు కట్ అయిపోవాలి. ఎంత స్మాల్ అమౌంట్లో మీరు బుక్ చేస్తే మీకు ఫైనాన్షియల్ హెల్త్ అంత మంచిది అనమాట. అదొక్కటి ట్రైన్ చేసుకోండి బ్రెయిన్ని. మీరు స్టాక్ పర్లేదు, లాస్ అయిపోయింది, స్టాప్ లాస్లో కట్ అయ్యలేదు, ఇంకా కిందకు అవుతుంది, కిందకి వెళ్ళినా పర్లేదు, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని అనేసి మాత్రం ఉండకండి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మార్కెట్ చాలా ప్రాబ్లం చేయొచ్చు అనమాట. లాసెస్ ఎక్కడ వస్తున్నాయో తొందరగా కట్ చేయండి. అదే ఈ వీడియో ఒక కంక్లూజన్. థ్యాంక్ యూ, బాయ్.